ప్రెగ్నెన్సీ అనేది నిలిచిందా లేదా అనేది ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి? ఏ విధంగా చేసుకోవాలి? ఎంత ఎర్లీగా అనేది మనము దీని గురించి తెలుసుకోవచ్చు. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అండ్ గైనకాలజిస్ట్, మైత్రశ్రీ ఫర్టిలిటీ సెంటర్. నార్మల్‌గా ఇప్పుడు గర్భం అనేది నిలిచిందా లేదా అనేది తెలుసుకోవడానికి పీరియడ్ వచ్చే ముందు కూడా చాలా మందికి డౌట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ సింప్టమ్ అనేది మాకుంది. ప్రెగ్నెన్సీ అనేది మాకుందా లేదా అనేది. సో, మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పీరియడ్ వచ్చే ముందు కూడా మనకి సైకిల్ అనేది కొన్ని ఇండికేషన్స్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంబ్రియో అనేది గర్భసంచిలో ఇంప్లాంట్ అయినప్పుడు అంటే ఇంప్లాంట్ అంటే అది లోపల అతుక్కున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అది అతుక్కునే ప్రాసెస్లో ఎంబ్రియో అనేది ఆ వాల్ లోపలికి పెనిట్రేట్ అవుతుంది. అలాంటప్పుడు కొన్నిసార్లు బ్లీడింగ్ అనేది అవుతుందన్నమాట. దాన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాము. ఇలాంటి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది కొందరిలో కనపడొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ బ్రెస్ట్ టెండర్నెస్ అయినా కానీ, నాసియా, బ్లోటింగ్, కడుపు ఉబ్బరంగా ఉండడము, ఆకలి ఎక్కువగా వేయడము, వికారంగా అనిపించడము, యూరిన్ అనేది ఊరికే రావడము, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా చూడొచ్చు. బట్ ఏ సిమ్టమ్ అనేది కూడా 100% ప్రెగ్నెన్సీనే అనేది చెప్పడానికి వీలు పడదనమాట. ఎందుకంటే ఈ సిమ్టమ్స్ అన్నీ వచ్చేవి జనరల్గా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల. ఇది అనేది పీరియడ్ వచ్చే ముందన్నా కానీ ప్రొజెస్ట్రాన్ ఎక్కువే ఉంటుంది, ప్రెగ్నెన్సీ ముందన్నా కానీ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో రెండిట్లో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్లనే మనం ఈ సిమ్టమ్స్ అన్నీ చూస్తుంటాము. ప్రెగ్నెన్సీ నిలిచింది అంటే హార్మోన్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ ప్రెగ్నెన్సీ లేదు అంటే డేట్ వచ్చే ముందు ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇవన్నీ డ్రాప్ అయిపోతాయి. డ్రాప్ అయిపోయినప్పుడు డేట్ అనేది వచ్చేస్తుందన్నమాట. సో ఈ విధంగా ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నప్పుడు మనము కొంచెం యాంటిసిపేట్ చేయొచ్చు వస్తుందా లేదా అనేది. బట్ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది అంటే మాత్రము ఫస్ట్ వచ్చేసి అందరికీ ఈజీగా యాక్సెసిబుల్ టెస్ట్ ఏంటి అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి మార్కెట్లో ఎన్నో విధాల కిట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఆ కిట్ అనేది తెచ్చుకొని మీరు ఏం చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపిల్ అనేది ఆ యూరిన్తోని టెస్ట్ చేయాలి. ఎందుకు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ శాంపిల్తో చేయాలంటామంటే యూజువల్గా ఓవర్ నైట్ అంతా యూరిన్ పాస్ చేయకుండా ఉంటారు కాబట్టి బాడీలో హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో యాక్యురేట్ రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ ఈ టెస్ట్కి ఆల్మోస్ట్ 99% యాక్యురసీ ఉంటుంది. 100లో 99 మెంబర్స్కి కరెక్ట్గా ఇది టెస్ట్ అనేది చెప్తుందన్నమాట. సో ఈ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలంటే ఇన్ కేస్ మీకు రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయంటే ఈవెన్ 1 డే స్కిప్ అయినా కానీ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి కొందరికి ఈ టెస్ట్ పైన డౌట్ ఉంటుంది అండ్ వీక్ పాజిటివ్ వస్తుంది. అసలు ఇది కరెక్టేనా కాదా, ఈ టెస్ట్ అనేది మనం 100% ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. బ్లడ్ టెస్ట్లో బీటా హెచ్సిజీ టెస్ట్. బీటా హెచ్సిజీ హార్మోన్ అనేది మనం చేసినప్పుడు బ్లడ్లో ఏ లెవెల్లో ఉంది అనేది చూస్తాము. ఒకవేళ మోర్ దాన్ 100 ఉంది అంటే ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్గా ఉంది, కన్ఫర్మ్ అయ్యింది అని అర్థం. 25 కన్నా తక్కువగా ఉందంటే నెగిటివ్ అని అర్థం. 25 to 100 ఉంది అంటే మాత్రం ఇలాంటిది కేస్ అనేది ఎటైనా కానీ టర్న్ అవ్వచ్చు. రైజ్ అయ్యి పాజిటివ్ అవ్వచ్చు, లేదు అంటే తగ్గిపోయి నెగిటివ్ కూడా అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ 25 to 100 కేసెస్ మాత్రము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలు ఏమన్నా నిలుస్తున్నాయా అన్నట్టుగా కొంచెం మనం జాగ్రత్త పడాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసి న్యాచురల్గా ట్రై చేసినప్పుడు అయితేనేమో మీరు నార్మల్గా ఎటువంటి మెడికేషన్ తీసుకున్నప్పుడు డేట్ స్కిప్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ ఏమైనా ట్రీట్మెంట్స్ ఏమైనా చేయించుకున్నారు, ఐయుఐ అయినా ఐవీఎఫ్ అయినా ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా చేయించుకున్నారంటే టెస్ట్ అనేది ఎప్పుడు చేసుకోవాలి? టెస్ట్ అనేది చేసుకోవాలంటే మీకు ప్రొసీజర్ అయిన తర్వాత, ఈ ప్రొసీజర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఐయుఐ ప్రొసీజర్ మీకు ఫస్ట్ రోజు అయ్యింది అంటే మీరు అట్లీస్ట్ ఒక 14 డేస్ తర్వాత అయినా కానీ టెస్ట్ అనేది చేసుకోవాలి. అంటే ఒక 2 వీక్స్ అయినా కానీ ఆగి టెస్ట్ చేసుకుంటే మీకు యాక్యురేట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఐవీఎఫ్లో కూడా అంతే. 2 వీక్స్ తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత, అంటే ఈ ఎంబ్రియోస్ అనేవి మనం గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేశాక 2 వారాల తర్వాత టెస్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్కి వెళ్తున్నామంటే మనకు యాజ్ గుడ్ యాజ్ లైక్ 13th డే టెస్ట్ అనేది చేసుకున్నా కానీ మనకు కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా మనము ఫస్ట్ టెస్ట్ అనేది అందరికీ అవైలబుల్ ఉన్న టెస్ట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. అందులో డౌట్ అనేది ఏమన్నా ఉంది అంటే బీటా హెచ్సిజీ టెస్ట్కి వెళ్ళొచ్చు. ఆఫ్టర్ బీటా హెచ్సిజీ నెక్స్ట్ కన్ఫర్మేటరీ టెస్ట్ అనేది ఏముంటుంది అంటే స్కాన్. అల్ట్రాసౌండ్లో మనము
శాక్ అనేది ఎక్కడ ఉంది, గర్భసంచిలోనే ఉందా లేకపోతే బయట ఎక్కడైనా ఉందా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏమన్నా ఉందా, శాక్ అనేది హెల్తీగా ఉందా, ఇవన్నీ అనేది మనం చూస్తాం. ఎన్ని శాక్స్ ఉన్నాయి, సింగిల్ ఉందా, ట్విన్స్ ఉందా. సో దీంట్లో అనేది మనము ఈ స్టెప్ అనేది ఒక్కొక్కటి వెళ్తుంటాం. తర్వాత వచ్చేసి ఫస్ట్ స్కాన్ తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సిన స్కాన్ ఏంటంటే హార్ట్ బీట్ అనేది, వయబిలిటీ అనేది వచ్చిందా లేదా ఆ బేబీకి అనేది చూస్తాము. యూజువల్గా హార్ట్ బీట్ అనేది రావడం అనేది అరౌండ్ 5 వీక్స్ 6 days to 6 weeks టైంలో వస్తుంది. మనకి ట్రాన్స్వెజైనల్ స్కాన్ కింద నుంచి చేసే స్కాన్ అంటేనేమో 6 weeks కన్నా బిలోనే, అరౌండ్ 5 weeks 6 days అప్పుడు మనం హార్ట్ బీట్ అనేది చూడొచ్చు. అదే అబ్డామిన్ అంటేనేమో మనకు అంత ఎర్లీగా కనపడకపోవచ్చు, ఒక 1 week లేటర్, ఎందుకంటే అది చిన్నదిగా కనపడుతుంది కాబట్టి అబ్డామిన్ స్కాన్స్లో యూజువల్గా అరౌండ్ 6 to 7 weeks మధ్యలో అనేది హార్ట్ బీట్ అనేది కనపడుతుందండి. సో ఈ విధంగా ప్రెగ్నెన్సీ అనేది టెస్ట్ అనేది ఉందా, ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని చూసుకోవడానికి టెస్ట్ అనేది అట్లీస్ట్ డేట్ అనేది స్కిప్ అయ్యే వరకన్నా లేకపోతే ఒక 14 days తర్వాత అయినా కానీ చేసుకుంటే మీకు యాక్యురేట్ రిజల్ట్ అనేది వస్తుందండి. థ్యాంక్ యూ.